ఆశల కోసం కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కారు ఒక మహిళా ఎస్ఐ, ఆర్టీసీ డిపో మేనేజర్, డ్రగ్ ఇన్స్పెక్టర్. లంచం తీసుకుంటూ తెలంగాణలోని పలు జిల్లాల్లో పలువురు అధికారులు ఇలా ఏసీబీకి పట్టుబడ్డారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్లో 25,000 లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ రాజ్యలక్ష్మి ఏసీబీ వలలో చిక్కడం తీవ్ర కలకలం రేపింది. ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 40,000 లంచం డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను కలిశాడు. వారి సూచనల మేరకు 25,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో 20,000 లంచం తీసుకుంటూ హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏసీబీకి చిక్కాడు. ఆర్టీసీ డ్రైవర్ పై శాఖపరమైన కేసు కొట్టివేసేందుకు ఈ లంచం అడిగాడు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తుండగా ఎల్కతుర్తిలో ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు నల్గొండ జిల్లాలోనూ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఒక ఫార్మసీ అనుమతి కోసం 18,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ సోమేశ్వర్ మెడికల్ షాప్స్ నుంచి నెల వసూళ్లు చేశాడన్న ఆరోపణలున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో పలువురు అధికారులు ఏసీబీకి లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. మహిళా ఎస్ఐ ఒకరు ఆసిఫాబాద్ లో ఇలాగే ఒక స్టేషన్ బెయిల్ కోసం 40,000 లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కారు. మరోవైపు ఒక ఆర్టీసీ డిపో మేనేజర్ తో పాటుగా నల్గొండలో మరొక అధికారి కూడా ఇలా ఏసీబీ అధికారులకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు.